హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిస్ ఎడ్యుకేషన్. ఈరోజు లాస్ట్ క్లాస్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్కి కంటిన్యూషన్ చూద్దాం. వాట్ అబౌట్ ద సెల్? Cell is the basic unit of life and it can't be seen with the naked eyes. That means very small in size, very small in size. What is the actual size of the cell? సెల్ సైజ్ అనేది ఎంత ఉంటుంది అంటే ఒక మీటర్లో మిలియన్త్ పార్ట్ 1 మిలియన్త్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుందన్నమాట. అదెంతో చూద్దాం ఒకసారి. ఏమేమి సెల్స్ ఎంత సైజులో ఉన్నాయి, యాక్చువల్గా డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఏవి అతి చిన్నవిగా ఉన్నాయి, ఏది అతి పెద్దవిగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇలా సెల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. యాక్చువల్ సెల్ సైజ్ ఎంత అనుకున్నాం? 1 మీటర్లో మిలియన్త్ పార్ట్. నౌ వీ హ్యావ్ టు నో ద మెజర్మెంట్స్ వన్స్. యాక్చువల్లీ 1000 నానోమీటర్స్, 1000 nanometers equals to 1 micrometer. 1000 micrometers equals to 1 millimeter. 10 millimeters equals to 1 centimeter. 100 centimeters equals to 1 meter. This is the measurement. So the actual size of the cell is 1 millionth part. How much the size is? 1 millionth part in the meter. ఒక మీటర్లో మిలియన్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ అనేది ఒక సెల్ మనకి కనిపిస్తుంది. ఇంత చిన్న సైజులో ఒక సెల్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అంత చిన్న సైజులో ఉంటుంది. ఓకే రైట్. ఈ మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. 1000 నానోమీటర్స్ ఈక్వల్స్ టు 1 మైక్రోమీటర్. 1000 మైక్రోమీటర్స్ ఈక్వల్స్ టు 1 millimeter. 10 millimeters equals to 1 centimeter. 100 centimeters equals to 1 meter. Okay. So here we can observe easily how much the size of a cell will be. Okay. What is the smallest cell? What is the smallest cell? Up to now the bacteria cell only find as the smallest cell. The size of the bacteria cell is bacteria cell size 0.1 to 0.5 microns. 0.1 to 0.5 microns. ఇది అతి చిన్న కణమైనటువంటి బ్యాక్టీరియా కణం యొక్క సైజ్ అన్నమాట. అండ్ వాట్ అబౌట్ ద అవర్ బాడీ? హ్యూమన్ బాడీలో ఉండే సెల్స్ సంగతి ఏంటి అంటే ద సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లివర్ అండ్ కిడ్నీ, అంటే కాలేయ కణాలు మరియు మూత్రపిండ కణాల యొక్క సైజ్ అనేది ఎంత ఉంది అంటే కాలేయం మరియు మూత్రపిండాల్లో ఉండే కణాల యొక్క సైజు 20 to 30 microns. 20 to 30 microns అనేవి ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ద స్మాలెస్ట్ సెల్స్ విచ్ కాంట్ ఏబుల్ టు సీన్ విత్ ద నాక్డ్ ఐ. డైరెక్ట్గా మనం కళ్ళతో చూడలేనటువంటి సైజులో ఉన్న చిన్న కణాలు. మరి అన్ని సెల్స్ కూడా కళ్ళతో చూడలేమా అంటే సమ్ ఆఫ్ ద సెల్స్ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ బై ద ఐస్. కంప్లీట్లీ వీ కెన్ సీ ద సెల్ డైరెక్ట్లీ.
Okay, what type of cells they may be? Such type of cells, example is the longest cell which is present in the human body, that is a nerve cell. What is the longest cell present in the human body? Nerve cell. Nerve cell. Its length is 90 to 100 centimeters. So it is known as the longest cell in the body. We can see directly with our eyes. Okay, already we discussed about the special character of nerve cell. It cannot able to regenerate. It cannot able to regenerate. And the largest cell, లార్జెస్ట్ సెల్, అతి పెద్ద కణం ఏది అంటే ఆస్ట్రిచ్ ఎగ్. ఏంటి? ఆస్ట్రిచ్ ఎగ్. ఆస్ట్రిచ్ అనే నిప్పుకోడి యొక్క అండము అంటాం. ఏంటది? నిప్పుకోడి అండం. ఈ నిప్పుకోడి అండం అనేది అన్ని కణాలలోకెల్లా అతి పెద్ద కణంగా చెప్పుకుంటాం అన్నమాట. అతి పెద్ద కణంగా చెప్పుకుంటాం. దాని సైజ్ ఎంత ఉంటుందంటే ఇట్స్ సైజ్ ఈజ్ 17 into 18 సెంటీమీటర్స్. అంటే 17 సెంటీమీటర్స్ విడ్త్, 18 సెంటీమీటర్స్ లెంగ్త్, పొడవు వెడల్పుల మెజర్మెంట్స్ అవి. అంత పెద్ద సైజులో ఆస్ట్రిచ్ ఎగ్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో సింగిల్ సెల్ ఓన్లీ. ఓకే, the smallest cell is bacteria cell. Its measurement is 0.1 to 0.5 microns. And the liver cell and kidney cells are having 20 to 30 microns. And the longest cell which is present in organisms is nerve cell. Its length is 90 to 100 centimeters. And the largest cell present in ostrich egg, నిప్పుకోడి అండం, దాని మెజర్మెంట్ ఎంత అంటే 17 into 18 centimeters. Okay, but here the cells which are present in different types of organisms may be having the same function. Maybe have the same function. That means nerve cells are present in human beings as well as the another animals also. Wherever they are present, their function is same. What is the function of nerve cell? Passing the message from one part to another part, from brain to the total body parts, and also gathering message from all the body parts to the brain. మెదడు నుంచి శరీర భాగాలకి, శరీర భాగాల నుంచి మెదడుకి సమాచారాన్ని సేకరించి సమాచారాన్ని చేరవేసే పని చేసేది ఎవరు అంటే నర్వ్ సెల్ మాత్రమే. అది మనిషిలో కానీ మిగతా ఏ జీవిలోనైనా సరే నర్వ్ సెల్ యొక్క విధి అలాగే ఉంటుంది. అంటే ఒక సెల్ అనేది దాని ఫంక్షన్ని ఎక్కడైనా సేమ్గా ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఏ జీవిలో ఉన్నా దాని విధి మాత్రం అలాగనే ఉంటుంది, అది ఏ జీవిలో ఉన్నా సరే. ఓకే, అండ్ దెన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్మాలెస్ట్ సెల్ ఏంటి, లార్జెస్ట్ సెల్ ఏంటి, లాంగెస్ట్ సెల్ ఏంటి, దాని మెజర్మెంట్స్ ఏంటి. ఓకే, అండ్ దెన్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుబంధం అని ఒకటి ఇచ్చినారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డిఎస్సి ఆస్పిరెంట్స్. అనుబంధం. ఈ అనుబంధంలో ఏమి ఇచ్చినారంటే మైక్రోస్కోప్ అండ్ ఇట్స్ హిస్టరీ. మైక్రోస్కోప్కు సంబంధించిన హిస్టరీ అనేది ఇచ్చిన్నారు. దాని వర్కింగ్ మెకానిజం, ఏమేం పార్ట్స్ అందులో ఉంటాయి అని. ఈ మైక్రోస్కోప్ అనేది ఫస్ట్ అంటే 400 years అగో పెద్దగా తెలియదు అన్నమాట. ఈ 400 yearsలో బాగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అనేక రకాలైన మైక్రోస్కోప్స్ అనేవి తయారు చేయడం జరిగింది. అనేక రకాలైన
మైక్రోస్కోప్ లెన్సెస్ తయారు చేస్తున్నారు, రకరకాల లెన్సెస్ అన్నీ తయారు చేస్తున్నారు సైంటిస్టులు. ఆ లెన్సెస్ని ఏం చేస్తున్నారు, ఆ లెన్స్ అనేది వాళ్ళు చూసే ఆబ్జెక్ట్ని వాటి సైజు ఇంక్రీజ్ చేసి చూపించడానికి హెల్ప్ అయ్యేది, వర్ధనం చేసి చూపించేదానికి హెల్ప్ అయ్యేది. అలా రకరకాల కటకాలని లెన్సెస్ని వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. మరి ఆబ్జెక్ట్ని చూడాలి అంటే దానికి ఒక బేస్ అనేది ఉండాలి కాబట్టి ఈ మైక్రోస్కోప్ అనేది తయారవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తయారు చేసిన మైక్రోస్కోప్లో ఏం ఉండేది అంటే ఒకే ఒక కటకం ఉండేది, ఒకే కటకం. దాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే సింపుల్ మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్, సామాన్య సూక్ష్మదర్శిని అంటాం దాన్ని. ఏమంటాం? సామాన్య సూక్ష్మదర్శిని. మరి ఈ సామాన్య లేదా సాధారణ సూక్ష్మదర్శినితో అన్ని సెల్స్ని అన్ని వస్తువుల్ని అబ్జర్వ్ చేయడం క్లియర్గా జరిగేదా అంటే అందుకు అవకాశం లేకుండా ఉండేది. తరువాతి కాలంలో ఏం చేశారు సైంటిస్టులు అంటే ఒక లెన్స్ కాకుండా రెండేసి లెన్సెస్ని యూజ్ చేసి ఈ మైక్రోస్కోప్ని తయారు చేస్తున్నారు. ఎన్ని లెన్సెస్ యూజ్ చేస్తున్నారు? 2 లెన్సెస్, 2 కటకాలని ఉపయోగించినారన్నమాట. 2 కటకాలని ఉపయోగించిన మైక్రోస్కోప్ని ఏమని పిలుస్తున్నారంటే సంయుక్త సూక్ష్మదర్శిని, సంయుక్త సూక్ష్మదర్శిని అన్నారు. కాంపౌండ్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్. మరి ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ని ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారంటే 1595. ఎప్పుడు? 1595లో ఎవరు తయారు చేసినారు అంటే జకారియస్ జాన్సన్. జకారియస్ జాన్సన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుగొన్నాడు. ఎవరు కనుగొంది? జకారియస్ జాన్సన్ అనే శాస్త్రవేత్త 1595లో మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శినిని కనుగొన్నాడు. సెల్ను కనుక్కునింది ఎవరు? రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ కూడా కాంపౌండ్ మైక్రోస్కోప్నే తయారు చేసి దానిలోనే ఈ సెల్ ఆర్గానెల్స్ని అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. రాబర్ట్ హుక్ కంటే ముందుగా జకారియస్ జాన్సన్ కాంపౌండ్ మైక్రోస్కోప్ని తయారు చేసినాడు అనమాట. ఫస్ట్ మైక్రోస్కోప్ తయారు చేసిన ఘనత ఎవరిది అంటే జకారియస్ జాన్సన్ది. సెల్ని కనుగొన్న ఘనత మాత్రం రాబర్ట్ హుక్ది, రాబర్ట్ హుక్ది అన్నమాట. మరి ఈ లెన్సెస్ అనేవి వాటి పవర్ అనేది ఏ విధంగా ఉండేది అంటే సాధారణంగా మైక్రోస్కోప్లో దాదాపుగా 4 రకాల కటకాలని యూజ్ చేస్తున్నారు. ఈ 4 రకాల కటకాలు అనేవి ఏ విధంగా ఉండేటివంటే 4x, 10x, 40x, 100x అనే 4 రకాల కటకాలని యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. ఈ 4 రకాల కటకాలు కూడా వస్తువుల యొక్క లేదా ఏదైతే చూస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసి చూపించేవి. ఇది 4 రెట్లు పెద్దది చేసి చూపిస్తే ఇది 10 రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది, ఇది 40 రెట్లు ఎక్కువ చేసి చూపిస్తుంది, ఇది 100 టైమ్స్ ఎక్కువ చేసి చూపిస్తుంది అన్నమాట ఆబ్జెక్ట్ సైజ్ని. ఏదైనా ఒక ఆర్గానిజంని లేదా సెల్ని అబ్జర్వ్ చేసినా దాని సైజ్ని అంత ఎక్కువ చేసి చూపించడానికి ఇవి యూజ్ అయ్యేవన్నమాట. ఈ 4 రకాల లెన్సెస్ కూడా మైక్రోస్కోప్లో సూక్ష్మదర్శినిలో ఉండేవన్నమాట.
ఇప్పుడు వీటికి అడిషనల్గా ఒక 10x కెపాసిటీ కలిగిన కటకాన్ని కనుక యాడ్ చేసినాము అనుకోండి, యాడ్ చేస్తే వాటి సైజ్ ఎంత పెరుగుతుంది? సపోజ్ దీనికి కనుక యాడ్ చేస్తే 40 టైమ్స్ ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది అన్నమాట ఆబ్జెక్ట్ సైజ్ని. అదే ఈ 10x కటకాన్ని ఆల్రెడీ 10x కటకం ఉన్న మైక్రోస్కోప్కి యాడ్ చేసినామంటే దాని కెపాసిటీని 100 టైమ్స్ పెంచి చూపిస్తుంది దాని సైజ్ని. అదే 40x ఉన్న దానికి యాడ్ చేసుకుంటే 400 టైమ్స్ పెంచి చూపిస్తుంది. అదే 100x కెపాసిటీ లెన్స్ ఉన్న దానికి కనుక 10x లెన్స్ని యాడ్ చేస్తే 1000 టైమ్స్ ఆబ్జెక్ట్ సైజ్ని ఎక్కువ చేసి మనకి చూపిస్తుంది అన్నమాట. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ని ప్రిపేర్ చేసి సైంటిస్టులు డిఫరెంట్ ఆర్గాన్స్ని, అందులో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని, ఆర్గానెల్స్ని అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే రైట్, ఇది ఈ మైక్రోస్కోపు అందులో యూస్ చేసిన లెన్సెస్ కటకాల గురించిన సమాచారం అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.